మీదేనమ్మగారు ఫోను, వెళ్ళి తీయండి. ఇలా ఇవ్వ. ఇదిగో చేశారు కాకర్ల వారు. ఏమయ్యా, నీకు వేరే పనేమీ లేదా? మరీ నువ్వంత ఖాళీగా ఉంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళు, అంతేగాని ఊరికే దీనికి ఫోన్ చేసి కాలక్షేపం చేయ మాకు. అసలే పెళ్లి కావాల్సిన పిల్ల పెడే. రాక్షసి ముసలి లిఫ్ట్ చేసింది. ఇదిగా నీ డబ్బా ఫోన్. రే, ఇది తల ఎగరేయకుండా ఎగిరిపోకుండా చూసుకోవాలి. అస్తమానం పరువు పోతే ఈ ఇంట్లో ఎవరో ఒకరి ప్రాణాలు పోతాయి, గుర్తుపెట్టుకోండి. తులసి, ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవద్దని చెప్పు. ఇంకా చెప్పే ఓపిక కూడా నాకు లేదు. నేనేం చేయడం లేదు నాన్న. అదే ఏమీ చెయ్యొద్దని చెప్తున్నాడమ్మా. 3 రోజులు మర్యాదగా ఉన్నావు అనుకో, ఆ 3 ముళ్ళు పడిపోతాయి. ఆ తర్వాత ఈ ఇంటితో నీ రుణము, బ్యాంకులో ఉన్న ఈ ఇంటి రుణం కూడా తీరిపోతాయి. వసు, మీ నాన్న ఏం చేసినా మనకి మంచి చేస్తాడని నేను నమ్ముతాను. చదువుకున్నావు, అన్నీ తెలిసిన దానివి. మా కోసం తలదించి తాళి కట్టించుకుంటున్నావు. కనీసం మీ నాన్నని తలెత్తుకుని బతికేలా చెయ్యమ్మా. జోగేంద్రకి నిన్నిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేకపోయినా పరిస్థితులకి తల వంచి పెళ్లికి అంగీకరించాను. జోగేంద్ర మంచివాడో చెడ్డవాడో పక్కన పెడితే నా బిడ్డ మంచిది, అదే నా నమ్మకం. మా నాన్నమ్మ మాటలకి ఏమనుకున్నారో ఏమో. ఒకసారి ఫోన్ చేస్తాను. వసుంధరా, హలో సార్, ఫోన్ నాన్నమ్మ తీసుకుని లిఫ్ట్ చేసింది. అందుకే కట్ చేశాను. నేను ఒక్క మాట అన్నా నిన్ను టార్చర్ పెడుతుందని ఆగిపోయాను. అలాంటప్పుడు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు సార్? వసుంధరా, ఒక్కసారి నేను చెప్పేది విను. వాడిని కరెక్ట్ కాదు. వాడు చాలా డేంజరస్ ఫెలో. వెకిలిగా నవ్వే క్రూర మృగం వాడు. నువ్వు అంటే వాడిని అడ్రస్ లేకుండా చేస్తాను. దయచేసి అలాంటి పనులు మాత్రం చేయకండి సార్. ఈ పెళ్లి జరగాలి. వసుంధరా, నీకేమైనా పిచ్చా? ఎందుకు అర్థం చేసుకో? వాడు మనిషే కాదు. తెలుసు సార్. పసుపుతో పసుపు తాడు కట్టించుకోబోతున్నాను. నో నో, అలా అనుకో. నువ్వు కాంప్రమైజ్ అవ్వకు వసుంధరా, ప్లీజ్. ఇంత బాధను గుండెల్లో దాచుకొని జీవితాంతం ఏడుస్తూ బతుకుతావా? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. సార్, నేను మీకు దగ్గర అవ్వకూడదు, దూరం అవ్వాలి. అలా జరగాలంటే ఇది సరైన నిర్ణయం. మీరు మీ మనసుకు నచ్చిన వాళ్ళతో కలిసి బతకాలి. హలో వసుంధరా, మాట్లాడు. వసుంధరా,
నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ప్లీజ్ నా మాట విను వసుంధరా. నువ్వు అలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను. అరే వసుంధరా, నీకు నేనున్నాను. మా నాన్నకిచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలంటే మీరు నా గురించి ఆలోచించకండి సార్. బాయ్. హలో వసుంధరా, మాట్లాడు. హలో హలో వసుంధరా, వసుంధరా, హలో వసుంధరా, వసుంధరా, హలో. ఛే. నీకెంత చెప్పినా అర్థం కానప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలి. చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగనివ్వను. నేనుండగా నీకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను. ఇలా వసు వేసుకున్న పర్ఫ్యూమ్ వాసన చూడాలి. అతి త్వరలోనే చూస్తా. ఎదవ డిస్టర్బెన్స్. ఇది ఎప్పుడు మధ్యలోనే డిస్టర్బెన్స్ చేస్తుంది. హలో కాంతం, ఎక్కడ చచ్చావురా? ఇంకా రాలేదే? దగ్గరే ఉన్నాను, వచ్చేస్తున్నాను. అరవ కాంతం. రేయ్, క్షణం కూడా ఆలస్యం చేయకూడదురా. ఈ తంత అయ్యేదాకా అలర్ట్ గా ఉండాలి. మార్వాడి వాళ్ళు రాగానే వెంటనే అడుగు పెట్టేస్తాను. వాళ్ళెందుకురా? కాంతం, ఇంటికి కళ్ళు రావాలంటే ఖర్చు పెట్టాలిగా కాంతం. మెహందీ ఫంక్షన్ అందంగా అద్భుతంగా ఉండాలనే వాళ్ళందరినీ పిలిపిస్తున్నాను కాంతం. ఉమ్, సరే, ఏదో ఒకటి చేసి త్వరగా తగలడు. ఓకే. రేయ్, వాడికి ఫోన్ చేయండి రా, ఎక్కడ ఉన్నాడో చెప్తాడు. అన్నా రింగ్ అవుతుందన్నా. ఇలా రేయ్, మా అన్న ఫోన్ చేస్తుండు. మీ సంగతి అయిపోయినట్టే. లిఫ్ట్ చేయడం రైట్. రే వంశీ, వచ్చేసా.
ఓ, వస్తున్నా. ఓ, ఏయ్, 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 ఏయ్. అంత మీదకి వస్తే నా క్యారెక్టర్ మీద డౌట్ వచ్చేస్తుంది. కీప్ డిస్టెన్స్, కొంచెం దూరంగా అమ్మా. అలా బ్యాక్. ఓకే మాది లేడీస్ అందరికి నేనే లీడర్ని. ఆజీ. నమస్కారం జీ. అందరూ తెలుసుంటే నువ్వేంటి మూసుకున్నావు మొహం? మాది పెద్ద మనిషి అయినప్పటి నుంచి పెళ్ళయ్యేంత వరకు మూసుకునే ఉంటుంది మోహం. ఆహా. వీళ్ళు అందరూ మ్యారీడ్, నేను ఒక్కదాన్ని అన్మ్యారీడ్. అవునా? అవును జీ. ఓకే ఓకే ఓకే. ఎందుకు నీ పేరేంటి? బేబీ, మెహందీ బేబీ. పూసుకోవడం రాసుకోవడంలో స్పెషల్. గోరింటకు మాత్రం రాసుకు పూసుకోవాలి, ఓకేనా? ఏం రాసుకోవాలో ఏం పూసుకోవాలో మా అందరికి బాగా తెలుసు జీ. ఆహా. అన్నా మనోడు రాలేదనా? అవును. ఓయ్ మా వాడెక్కడా? ఆడెక్కాడు ఫస్ట్ ఫ్లోర్, అక్కడుందో బారు, మొదలు పెట్టాడు కారోబారు. హ్మ్. వాడికి డబ్బులు ఇచ్చి తప్పు చేస్తాను. అన్నా టైం అవుతుంది వెళ్దామన్నా. సరే పదండి. ఆ ఆగండి జీ, మాది స్టైల్లో మీదే తీసుకువెళ్తుంది. మీది స్టైలా? ఆ ఆ? ఆ త్వరలో నీ శవాన్ని కూడా ఇలాగే మోస్తారా. ఇది శాంపిల్ మాత్రం. రామా, తండ్రి మాట మీద అడవులకు వెళ్ళి కష్టాలు అనుభవించి దేవుడివయ్యావు. నేనిప్పుడు ఒక్కటే అడుగుతున్నాను, నేను నా తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టు. విధిరాతను తప్పిస్తావో ఒప్పిస్తావో నీ ఇష్టం. వంశీ సార్ తన హార్ట్ ఫ్రెండ్ ని త్వరగా కలుసుకునేలా చేసి అతని జీవితంలో సంతోషాన్ని నింపు. ఇంతకంటే నిన్నేమి అడుగును రామా. చూడరా హరిప్రసాద్, అమ్మాయిని ఊరేగింపులాగా తీసుకొస్తున్నారు. పెళ్ళైతే వీడి హడావిడి మామూలుగా ఉండొచ్చుమా. వీడికి ఆర్భాటాలు వద్దని చెప్తే వినడు కదా. ఏమండి, మీరు అదే పనిగా చెప్పకండి, నొచ్చుకుంటారు. రండి రండి. ఓ దొరబాబులా ఉన్నాడు చూడరా. ఎరా జోగి, చాలా అట్టహాసంగా వచ్చావు. నా చేతులతో వసుంధర గోరింటకు పెట్టే తంతు కదా, అందుకే ఇలా వచ్చా. అసలు వసుంధర చేతులు నువ్వు టచ్ చేస్తేనే కదరా ఈరోజు నీ చేత డ్యాన్స్ చేయిస్తాను. చూస్తూ ఉండు. సరే సరే, తెచ్చిన కానుకలు ఆ సరంజామవి నా గదిలో పెట్టండి. ఏమేం కావాలో అవి చూసి తర్వాత తీసుకోవచ్చు. కాంతం, వీళ్ళందరికీ లీడరు ఈ బేబీయే. మెహందీ బేబీ, అందరికి హెడ్ నేనే. అబ్బో, ఏంటి హెడ్ చూపించవా? ఆ మాది ఆచారం ప్రకారం పెళ్ళయ్యేంత వరకు పైకి లేపం కొంగు. ఓహ్, బాలే దాన్ని పట్టుకొచ్చావురా. కాంతం, వసు ఎక్కడా? రే వస్తుంది, రాగరా, గదిలో రెడీ అవుతున్నట్టుంది. అయితే పెళ్లి కూతుర్ని మేము తీసుకొస్తాం. ఆంటీ, పెళ్లి కూతురు గది ఎక్కడ? అటుందమ్మా. ఏ రండి రండి. బాగుంది ఆచారం.
ఉమ్. ఆ జోగేందర్ని పెళ్లి చేసుకుంటే నీ ఫ్యూచర్ ఏమవుతుందో తెలుసా? వసుంధర నీకేమైనా పిచ్చా? ఎందుకు అర్థం చేసుకో? వాడు మనిషే కాదు. వసుంధర ప్లీజ్, ఇంత బాధను గుండెల్లో దాచుకొని జీవితాంతం ఏడుస్తూ బతుకుతావా? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. వసుంధరాజీ రెడీనా? వసు, అమ్మా వసు. వసు, కొంచెం నవ్వుతూ ఉండమ్మా. స్మైల్ ఇస్తుంది తులసి ఆంటీజీ. నా పేరు మీకెలా తెలుసు? మాకు అన్నీ తెలుసు. కాంతమ్మ మాకు మాజీ, హరి అంకుల్జీ, తులసి ఆంటీజీ. మాది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లోకి దొరితే వివరాలన్నీ లాగేస్తాం. వసుంధరాజీ, మీది మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. మీరు బయలుదేరండి. రామ్మా. ఆ, రామ్మా ఇక్కడ కూర్చో. అమ్మో హాయ్ వసు, మన హ్యాపీ డేస్ మొదలైపోయాయి. వసు, మెహందీ పెట్టించుకోమ్మా. ఆగండి ఆంటీజీ, చెయ్యి ఊరికే పట్టుకుంటారా? దానికి ఒక తతంగం ఉంటుంది. ఆ, అమ్మా. ఆ, అవునవును, కానుకలిచ్చి చెయ్యి పట్టుకోవాలరా. కాంతం, నీ కానుకలు తప్ప ఏమి గుర్తుండవా? అవే కదరా గుర్తుండిపోయేవి, గుర్తుగా ఉండేవి. వసుంధరాజీ మనసు గెలుచుకోవాలంటే మీరు మెహందీ పెట్టేటప్పుడు అందరు దిల్లు ఖుషి అవ్వాలి. ఆ, ఓకే ఓకే ఓకే. ఇంతకీ మెహందీ తీసుకొచ్చారా? తీసుకొచ్చాం ఆంటీజీ. జోగిజీ, మీరు ఆనందంతో గెంతులు వేస్తారు. ఎదురుగా వసుంధర ఉన్నారు కదా. ఆ, ఆ, చేస్తా, నేను చేస్తా. ఈ చెయ్యి ఎవరి చేతిలో ఉండాలో అనేది పైన ఆ దేవుడు రాసేశాడమ్మా. ఇక ఈ చెయ్యి అతని చేతిలోనే.